గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైన వ్యవస్థకి, ఒక విప్లవాత్మకమైన వ్యవస్థకి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. గ్రామ స్వరాజ్యం అనే దానికి నిజమైన అర్థం చెప్పే విధంగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని ప్రారంభించి రేపటి నుంచి క్షేత్రస్థాయి పరిపాలన రూపురేఖల్ని ఈ రాష్ట్రంలో మార్చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. అక్టోబర్ 2వ తారీఖున గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఆ అక్టోబర్ 2వ తారీఖున గ్రామ సచివాలయాలు తెరచబోతా ఉన్నాం. గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా మారబోతా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా నేను చెప్తా ఉన్నా. ఇది వాస్తవం. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం పరిపాలించినా కానీ పరిపాలన వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకురాలేకపోయారు. పైగా ఎప్పుడు స్వర్ణాంధ్రని చెప్పుకుంటూ విజన్ 2020 అంటూ విజన్ 2048 అంటూ ప్రచారం చేసుకునే ఈయన మార్పులు తీసుకురాలేకపోగా ఇప్పుడు కొత్తగా వచ్చి జగన్ గారు స్థాపించిన బ్రెయిన్ చైల్డ్ ఆయన ఆలోచన నుంచి ఇప్పుడు వచ్చిన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ, దానికి పేర్లు మారుద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారు. కొత్తగా పేర్లు మారుస్తున్నారు. స్వర్ణ గ్రామం అట, స్వర్ణ వార్డ్ అట. ఈయనకి బంగారం మీద ఉన్న పిచ్చి ఇంకా తగ్గలేదు. మీరు ఇలా ఎన్ని పేర్లు మార్చుకున్నా కానీ, ఎన్ని జగన్ గారు కట్టిన కట్టడాలకు ఎన్ని రంగులు మార్చినా కానీ ప్రతిసారి ప్రజలను మోసం చేయలేరు. ప్రజలంతా తెలివి తక్కువ వారు కాదు. వారికి తెలుసు సచివాలయ వ్యవస్థ ఎవరు తెచ్చారు, ఎవరు పరిపాలన మార్పులు తెచ్చారు, ఎవరో వారి ఇంటి వరకు కూడా పరిపాలన తీసుకొచ్చారనేది. జై జగన్, జై కన్నబాబు.